Audio Jungle. ఈ రాష్ట్రంలో మోడీ గారు స్వయాన్న 3 పార్టీలు పెట్టి 3 దొంగల్ని ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళ భవిష్యత్తుని బరుస్తూ పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. నిన్న జరిగిన సంఘటన చూశారు. ఒంగోలులో సామాన్యమైన మనిషి విభజన హామీల గురించి అడిగితే, నిజాలు అడిగితే దాన్ని చితకబాదారు. నేను బీజేపీ వాళ్ళని సూటుగా ఒక ప్రశ్న అడుగుతున్నా. 25 సంవత్సరాల కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్లో. ఎంత అవినీతి చేశాడంటే బొగ్గలు వాసిపోయి కళ్ళు రెప్పలు కూడా తెరవలేని పొజిషన్లో ఆయన మొహం తయారైంది. ఆయన నీతి అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే రాయపాటి సాంబశివరావు గారు ఎంక్వైరీ చేయాలనే ఆలోచనతో వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీని విడిచి బీజేపీలోకి వెళ్ళి తన రక్షణ కోసం వెళ్ళి మన బీజేపీ అధ్యక్షుడు అయిపోతే వైఎస్ఆర్ పార్టీ తోండాలు జెండాలు కెట్టిన మహానాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. అసలు ఈ రాష్ట్రంలో 25 సంవత్సరాలు మంత్రి చేసిన వాళ్ళు అతి తక్కువ. అటువంటి ఆయన బీజేపీ అధ్యక్షుడు అంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. 198 రోజులో 200 రోజులో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పెద్ద శైతాన్లాగా తయారయ్యాడు ఈ రాష్ట్రానికి. ఆయన తన సెల్ఫ్ డిఫెన్స్ యాత్ర అన్నమాట, అంటే శిబియాత్ర, తనకు తను రక్షించుకుంటాని కోసం సంకల్పయాత్ర కాదది. ఆ రకంగా తనకు తను రక్షించుకుంటానికి పెట్టుకున్న ఒక యాత్రగా కొనసాగుతుంది. ఆయన ఎక్కడైనా ఈ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఎక్కడైనా ప్రస్తావించాడా? విభజన హామీల గురించి ఎక్కడైనా విభజించాడా? ఎక్కడ వెళ్తే ఇసుక 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 అంటాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మొగాడ కనుక అయితే నువ్వు ఏ ఏరియాకి కడపలో కావాలన్నా, ఈ రాష్ట్రంలో ఎక్కడ కావాలన్నా కేవలం ఏదైతే లోడింగ్ చేస్తారో ఆ డబ్బులు ఇచ్చి నువ్వు లారీ ఖర్చులు పెట్టుకుంటే నయ్యా పైసా ఖరీదు లేకుండా నీకు ఇసుక పంపిస్తాం. ఏ జిల్లాకి వెళ్ళినా ఇసుక అంటున్నాడు. ఓ పక్క సీఎం గారు క్యాంప్ ఆఫీస్ నుంచే తల్లి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. అరే జగన్మోహన్ రెడ్డికి నేను సిగ్గు రావాలి. ఎక్కడైనా ప్రపంచంలోనూ కానీ భారతదేశంలో కానీ ప్రభుత్వ పరంగా వచ్చే శాలరీస్ని ఎమ్మెల్యేలు అనుభవించి శాసనసభకు రాకుండా ఉండే పద్ధతి ఎక్కడైనా ఉందా? ఇంతకన్నా అవినీతి ఎక్కడైనా ఉందా? నీకు దమ్ముంటే శాసనసభకు రాకుండా జీతాలు తీసుకోమాకండి. ఇది ప్రజల డబ్బు. జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ ఫలాన్ని మీరు అనుభవిస్తూ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంది? నువ్వు ఓదార్పు పెట్టే ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా భ్రష్టు చేశావు. ఇంకా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు చేయాలని అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ఏదైనా పెద్ద పులి వేసేసినా జనం వస్తారు, జనం వస్తే ఓట్లు వేస్తారని కాదు. నీకు ఓదార్పులో ఇంతకన్నా ఎక్కువ జనం వచ్చారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అది నాకు 25 సంవత్సరాలు 26 సంవత్సరాల రాజకీయ అనుభవంలో జగన్మోహన్ రెడ్డికి కనుక 67 సీట్లు గతంలో వస్తే నువ్వు ఏం చెప్తే అది శిక్షకి నేను అనర్హుడు. నీ గ్రాఫ్ పడిపోయింది. నువ్వు తపన పడుతున్నావు, మదనం అవుతున్నావు, కంగారు పడి ఏదేదో మాట్లాడుతున్నావు. ఉదయం లేస్తే సాయంత్రం దాకా నీ నోటిన చంద్రబాబు పేరు తప్ప ప్రజా సంక్షేమం కానీ, ప్రజా సమస్యలు కానీ, రాష్ట్ర సమస్యలు కానీ ఏ ఒక్క విషయం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించట్లా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.